హ్యాపీ ఫాదర్స్ డే చిట్టి. మనకు పిల్లలు లేటుగా పుట్టడంతో చాలామంది చాలా మాట్లాడినారు, చాలా హేళన చేశారు. బట్ 24లో ధార్విక్ మన లైఫ్లోకి వచ్చాడు. తన రాకతో మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగులీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మా హస్బెండ్కి స్మాల్ సర్ప్రైజ్ ఇచ్చాను ఫాదర్స్ డే సందర్భంగా. మేము ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. యాక్చువల్గా నేను సెలబ్రేట్ చేస్తున్నట్టు మా హస్బెండ్కి తెలియదు, సో తను కొంచెం షాక్ అయ్యాడు. తన ఫీలింగ్ ఎలా ఉందో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. హ్యాపీ ఫాదర్స్ డే. నువ్వు చేసుకుంటున్న ఫస్ట్ ఫాదర్స్ డే ఇది. ఇప్పటివరకు ధార్విక్ మాత్రమే మన లైఫ్లో ఉన్నాడు. ఈ కమింగ్ అక్టోబర్లో మనకి సెకండ్ బేబీ రాబోతుంది. ఈ సెకండ్ బేబీకి కూడా నీ ప్రేమని, కేర్ని ఇలాగే పంచాలని కోరుకుంటున్నా. మన మ్యారేజ్ అయ్యి 5 years అయింది. 5 years తర్వాత ధార్విక్ మన చేతుల్లోకి వచ్చాడు. పిల్లలు లేటుగా పుట్టడం వల్ల నేను అమ్మాయిగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఒక హస్బెండ్గా నువ్వు కూడా అలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు. నాకు ఇప్పటికీ గుర్తుంది, నువ్వు ఫస్ట్ టైం మన ధార్విక్ని చూసి ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకున్నావు. ధార్విక్ పుట్టినప్పుడు నేను 8 days హాస్పిటల్లో ఉన్నాను. ఈ హాస్పిటల్లో 8 రోజులు నువ్వు నా పక్కనే ఉన్నావు. నన్ను బాబుని చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. ఒక మదర్ చేయాల్సిన సేవ మొత్తం నువ్వే చేసావు. నీ విషయంలో నేను ఇప్పుడు లక్కీగానే ఫీల్ అవుతాను చిట్టి. నేనేమైనా తప్పు చేస్తే ఒక ఫాదర్ లాగా నన్ను కరెక్ట్ చేస్తావు, అంతేగాని నా చెయ్యి వదిలిపెట్టావు. నాకు కష్టం వస్తే ధైర్యం చెప్తావు, సపోర్ట్గా నిలవబడతావు. నీ ప్రేమ ఇప్పుడు మాటల్లో కనిపించదు చిట్టి. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు కదా, అది నీ విషయంలో నిజమే. నువ్వంటే ప్రేమ, నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పకపోయినా నీ ప్రతి యాక్షన్లో నీ ప్రేమ నాకు కనిపిస్తుంది. నేను తప్పు చేస్తే నీ బిడ్డ తప్పు చేసింది అనుకొని నన్ను క్షమిస్తావు. నా హెల్త్ బాగోకపోతే అమ్మలాగా నా పక్కనే ఉండి నన్ను చూసుకుంటావు. ఒక కొడుకుగా నేను చూసి అత్తయ్య వాళ్ళు ఎంత హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతారో, ఒక భార్యగా నేను కూడా అంతే హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతాను. యు ఆర్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ మీ. నా మీద, మన పిల్లల మీద చూపించిన ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలి. నీ కేరింగ్, నీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. 2023లో దసరా రోజు మా సిస్టర్ వాళ్ళ పాపని తీసుకుని ఒక షాప్కి వెళ్ళాను. అక్కడ ఒక అతను నన్ను అడిగారు, ఎవరమ్మాయి పాప అని. మా పాప అని చెప్పాను. వాళ్ళకి పిల్లలు లేరు కదమ్మా అంటే, మా సిస్టర్ వాళ్ళ పాప అండి అని చెప్పాను. ఆ మాటకి అతను నన్ను వెంటనే, మా సిస్టర్ వాళ్ళ పాప అని చెప్పాలమ్మా, నీ పాపని కాదు. నీకు పిల్లలు లేరు కదా, ఎలా చెప్తావు నీ పిల్లలు అని అన్నారు. ఆ రోజు నేను ఎంత ఏడ్చానో నాకే తెలుసు, ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆ రోజు నేను ఏడ్చిన ఏడుపు దేవుడు చూశాడు అనుకుంటా. ఆ నెక్స్ట్ మంతే నేను కన్సీవ్ అయ్యాను. 2024 జూలైలో ధార్విక్ మన లైఫ్లోకి వచ్చాడు. అంతే, అప్పటితో మన లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇద్దరం ఒకరి కోసం ఒకరు ఉండేవాళ్ళం, కానీ ఇద్దరం ముగ్గురుగా అయ్యాము. 2026 అక్టోబర్లో మన సెకండ్ బేబీ రాబోతుంది. మన సెకండ్ బేబీ రావడంతో మన ఫ్యామిలీ కంప్లీట్ అవబోతుంది. మన ఫ్యామిలీ ఇంకా హ్యాపీగా ఉండబోతుంది మన సెకండ్ బేబీ రావడంతో. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే చిట్టి. ఫాదర్గా నీ ప్రేమ పిల్లల మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి, అలాగే హస్బెండ్గా నీ ప్రేమ నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్ ఇన్ ద వరల్డ్. పిల్లల భవిష్యత్తు కోసం తమ ఇష్టాలని, కోరికల్ని, సంతోషాలని పక్కన పెట్టి తన కష్టాన్ని, పిల్లల నవ్వులు మర్చిపోయి సంతోషం పొందే ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే. ఇలాంటి ఫాదర్స్ డేస్ మీరు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రమ్ రంగులీ ఫ్యామిలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఇలాగ ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.